సైట్కి అయితే రీచ్ అయిపోయాం. జమ్మూకి అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ నమ శివాయ. ఈవినింగ్ ఆన్ అవుతుంది. చూసారు కదా గ్లేషియర్స్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే విక్టరీస్. నేనైతే ఈరోజు అమర్నాథ్ వెళ్తున్నానండి. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ నా ట్రైన్ జర్నీ అంతా ఫస్ట్ వ్లాగ్లో మేము ఫినిష్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంద్రా బైక్లో చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఎందుకంటే టైం చూసుకోలేదండి. యాక్చువల్లీ టైం వచ్చేసి 10 అనుకున్నాను. ఆ టక్కని చూస్తే 11 అయిపోయింది. 11:55కి దురంతో ఎక్స్ప్రెస్ అనమాట మనకి. ఎంత ఫాస్ట్గా పాపం వెళ్ళాడో పాపం. ఈ ర్యాపిడ్ అతను అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళాడు. కాకపోతే నా ఏరియానే, అతను నాకు తెలుసు కాబట్టి చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు ర్యాపిడ్ అతను. బట్ గుడ్ డ్రైవింగ్ అనమాట. సడన్గా హుస్సేన్ సాగర్ దగ్గర ఏం చేశాడంటే రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాడు అనమాట. హుస్సేన్ సాగర్ అట్టగా నేను హుస్సేన్ సాగర్ పక్కన పోరా అంటే మళ్ళీ టక్కన ఎక్కడ యూటర్న్ తీసుకొని ఫాస్ట్గా మళ్ళీ హుస్సేన్ సాగర్ నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. హుస్సేన్ సాగర్ వచ్చేసి ఈవినింగ్ టైం అండ్ లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఏరియా. ఎందుకంటే ఆ వాటర్ని చూసుకుంటూ చాలా టైం పాస్ చేస్తుంటారు. స్టాచ్యూ ఆఫ్ బుద్ధాన్ని చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ మనం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. చాలా ఫాస్ట్గా వెళ్ళి లోపలికి వెళ్ళేసి 5 minutes ఉంది, లేకపోతే బయలుదేరి వస్తుంది ట్రైన్. ఈ 5 minutes చాలా ఫాస్ట్గా వెళ్ళి నేనైతే నా కోచ్లో నా సీట్ ఎక్కడ ఉందో కూడా చూసుకోవాలి. బట్ నా కోచ్లో వెనక ఉందా ఆ ఫ్రంట్ ఉందని కూడా తెలియదు. బట్ అక్కడ టీసీని అడిగితే ఇట్లా బ్యాక్ వెళ్ళి అన్నాడు. ఏది B2 నుంచి బ్యాక్ వెళ్ళు అన్నాడు. అక్కడి నుంచి సరసన ఫాస్ట్గా వెళ్తుంటే ఒక అమ్మాయి అయితే అడ్డు అసలు ఇవ్వట్లేదు. ఈ అమ్మాయి సైడ్ ప్లీజ్ అంటున్నాను. ఆ అమ్మాయి అసలు ఈ సౌండ్లో ఈ వాయిస్ రికార్డ్ అవ్వదనేసి ఇంకా నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. అలా తీసుకొని నేరు దాటగానే మనకి కోచ్ అయితే ఏసీ కోచ్ దాటగానే మనకి S8 అయితే మనకి వచ్చేసింది అనమాట. ఇదే మన ట్రైన్. లోపలికి వెళ్ళి మన సీట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా చూద్దానండి. నాదైతే అప్పర్ బెర్త్ వచ్చింది సీటు. అప్పర్ బెర్త్ నా లగేజ్ అక్కడ పెట్టేశాను. పెట్టి హైదరాబాద్ నుంచి జస్ట్ దాటగానే మనకైతే ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది ఫుడ్ అండి. మళ్ళీ వరంగల్ చేరుకున్నాము. వరంగల్ నుంచి ఈవినింగ్ 4-5 అయ్యింది. ఆ 5-5కే స్నాక్స్ ఇచ్చేసారు. స్నాక్స్ వేసి అలా స్నాక్స్ తినగానే అలాగే మనం మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. మహారాష్ట్రలో వచ్చేసి మనం నాగ్పూర్ దాటగానే నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఎంటర్ అవుతాం అనమాట. ఇలా జర్నీలో అయితే బాగానే ఉంది. ట్రైన్ అయితే పర్వాలేదు, కొంచెం నీట్గానే ఉంది. కాకపోతే బాత్రూమ్స్ అయితే చండాలం అనమాట. అసలు ఎంత నాశనం చేశారంటే అంత నాశనం చేశారు. మనకి హైదరాబాద్ దాటిన తర్వాత ఫస్ట్ స్టేషన్ దాటగానే మనం నాగ్పూర్ రీచ్ అవ్వగానే నైట్ 9 అయింది. 9 అవ్వగానే మనకైతే ఫుడ్ అయితే ఇచ్చేసారు. సేమ్ మధ్యాహ్నం ఫుడ్ అనమాట. దాంట్లో మార్పు ఏం లేదు. ఆ తర్వాత నైటు ఆల్మోస్ట్ ఆల్ మనం జర్నీ చేసుకుంటూ ఝాన్సీకి అయితే చేరిపోయాము. ఝాన్సీ తర్వాత ఇంకో స్టేషన్ మధ్యలో ఇక్కడ ఆపారు. కాకపోతే ఇక్కడ దిగలేదనమాట. ఆల్మోస్ట్ ఆల్ న్యూఢిల్లీకి ఇంకొక 1 or 2 hours చేసేసుకుంటుంది అనమాట. న్యూఢిల్లీలో వచ్చేసి కొన్ని పర్చేస్ అయితే చేయాలి. వినాయక్ సేల్స్ యూట్యూబ్లో చాలా ఫేమస్ అంగడి అనమాట. అది మన ఈ రైడర్స్ కానీ ఇలాంటి వాటికి చాలా ఫేమస్ షాప్ అనమాట. ఆ షాప్లో అయితే మనం పర్చేస్ చేసుకున్నాము. ఈ పర్చేస్ చేసుకున్న తర్వాత అయితే మనం ఎలా ఏంటి అనేది నెక్స్ట్ డిస్కషన్ చేద్దాం. ఇదైతే ప్రస్తుతానికి మన ఆగ్రా రీచ్ అవ్వగానే ఆగ్రా ఇది ఉంది కదా మన తాజ్మహల్ పక్కనే ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ అంట ఇది మనకైతే తెలియదు. జస్ట్ చూసుకుంటూ హ్యాపీగా అలా ఎంజాయ్ చేసుకుని దీని పక్కన వచ్చేసి మట్టి దిబ్బలు ఉన్నాయి. భలే ఉన్నాయండి ఆ మట్టి దిబ్బలు. మనకు వైజాగ్లో వచ్చేసి ఎర్రమట్టి దిబ్బలు ఉంటాయి కదా సముద్రం పక్కన, ఆ టైప్ ఈ నది పక్కన ఈ మట్టి దిబ్బలు ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. టక్కన లేసి తీసుకున్నాను. అదేవిధంగా వినాయక్ సేల్స్లో మనం జాకెట్ అండ్ రైన్ కోట్స్ ఇవన్నీ తీసేసుకొని అక్కడ నుంచి జమ్మూకి వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. వందే భారత్ ఎక్స్ప్రెస్లో మనం రీచ్ అయిపోదాం. నెక్స్ట్ ఏంటి అది చూద్దాం అనమాట. ప్రజెంట్ న్యూఢిల్లీకి అయితే దగ్గర వచ్చేసాను. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి. హజరత్ నిజాముద్దీన్లో దిగేసి ఇక్కడ ఢిల్లీ కొంచెం అట చూసుకుంటూ మనం పర్చేస్ చేసుకొని అండ్ టోటల్ డీటెయిల్స్ మనం హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి ఎలా రావచ్చు అని, అదేవిధంగా చెన్నై ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా ప్రతి ఒక్క ప్లేసెస్ నుంచి ఎలా రావచ్చు అని కూడా నేను డిస్కషన్ చేద్దాం. ఇంతటితో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. బాయ్, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో వందే భారత్లో కలుసుకుందాం. బాయ్, జై హింద్.